తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిన తేదీ గడువు నిన్నటితో ముగియనుంది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గడువు దగ్గర పడటం, చలాన చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా గత నెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా కోటికి పైగా చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 113 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్ అయినట్లు తెలిపారు. ఈ చలాన్లను మీ సేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్లైన్లో చెల్లించే అవకాశంను ప్రభుత్వం కల్పించింది. అయితే సర్వర్ సమస్యతో చలాన్లు కట్టలేకపోయామని, మరోసారి గడువును పొడిగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ గడువు తేదీని పెంచింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై పెండింగ్లో ఉన్న చలాన్లపై 90% రాయితీని ప్రకటించగా బైకులపై 80%, 4 వీలర్స్ ఆటోలకు 60%, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50% తగ్గింపుతో భారీ రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇదిలా ఉండగా వాహనదారులకు కొత్త సమస్య ఎదురైంది. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను కట్టినప్పటికీ ఇంకా కట్టనట్టే చూపించడంతో వాహనదారులు టెన్షన్ పడుతున్నారు. గడిచిన 4 రోజుల్లో పేమెంట్ చేసిన అనేక మందికి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అకౌంట్ నుంచి పేమెంట్ చెల్లించినప్పటికీ ఈ చలాన్ల పోర్టల్లో ఇంకా ఫైన్ అలాగే ఉండటంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. అయితే ఈ సమస్యకు సంబంధించి ట్రాఫిక్ అధికారులు మాత్రం పోర్టల్ అప్డేట్ కాకపోవడం వల్లే ఇలా జరుగుతుందని తెలిపారు. టీఎస్ఈ చలాన్ సర్వర్ డౌన్ కావడం వల్లే ఈ సమస్య తలెత్తిందని కరీంనగర్ ట్రాఫిక్ సిఐ రమేష్ తెలిపారు. త్వరలోని అన్ని పేమెంట్స్ అప్డేట్ అవుతాయని, లేదంటే వారంలో చెల్లించిన వారి ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినందున మిగతా వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో యూజర్లు వెబ్సైట్ ను సందర్శిస్తుండటంతో తరచూ సర్వర్ డౌన్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను సైబర్ కేటుగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారని తెలిపారు. ఈ చలానాల పోర్టల్ మాదిరిగా నకిలీ వెబ్సైట్లను సృష్టించి గూగుల్లో ట్రాఫిక్ పెండింగ్ చలానా అని సెర్చ్ చేస్తే తమ సైట్లకు రీడైరెక్ట్ అయ్యేలా గుమ్మిక్కులు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటిని నమ్ముతున్న యూజర్లు డబ్బులను నష్టపోతున్నారని అన్నారు. ఈ విషయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.